తిరుమల శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కీలక మార్పులు చేస్తోంది టీటీడీ. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే సాఫ్ట్వేర్లో మార్పులు చేసి అందుబాటులోకి తెస్తామన్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఒకవేళ దర్శన టికెట్లు రాని వారికి వెంటనే విరాళం డబ్బు వాపసు ఇచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు అదనపు ఈవో. తిరుమల శ్రీవాణి టికెట్ల జారీని మరింత ఈజీ చేయనుంది టీటీడీ. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా పారదర్శకత విధానాన్ని పాటించాలని నిర్ణయించింది టీటీడీ. శ్రీవాణి టికెట్లు తీసుకునే భక్తులకు ఎలాంటి అయోమయం లేకుండా ఏర్పాట్లు చేస్తోంది. టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేపట్టింది. ఈ కొత్త టెక్నాలజీ విధానం త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుంది. ఆఫ్లైన్ విధానాన్ని ఇటీవల రద్దు చేసిన టీటీడీ పూర్తి స్థాయిలో శ్రీవాణి టికెట్లను ఆన్లైన్ విధానంలోనే కేటాయించాలని ఇటీవల నిర్ణయించింది. భక్తులకు అందుబాటులోకి వచ్చిన ఈ విధానంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళాన్ని ఇస్తున్న భక్తులు అదనంగా 500 రూపాయలు చెల్లించి బ్రేక్ దర్శనం టికెట్ తీసుకుంటున్నారు. అయితే మొదట 10,000 రూపాయల ట్రస్టుకు విరాళంగా చెల్లించడం, టికెట్ కోసం 500 రూపాయలు విడిగా చెల్లించాల్సి వస్తోంది. ఇందులో కొంతమంది భక్తులు విరాళాలను తీసుకున్న తర్వాత దర్శన టికెట్లు రాలేదు. మరికొంతమందికి నలుగురికి దర్శనం టికెట్లు రావాల్సి ఉండగా 2 మాత్రమే వచ్చాయి. దీంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త విధానంలో ఏ రోజుకు ఆ రోజు విరాళం అందించిన రోజునే దర్శనం ఉంటుంది. కొత్త పద్ధతిలో టికెట్లకు మరింత గిరాకీ పెరిగింది. అయితే ఆలయంలో రోజు 1,500 శ్రీవాణి టికెట్లు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. దీనికోసం ప్రతిరోజు భారీగా భక్తుల మధ్య పోటీ ఏర్పడి టీటీడీకి ఒత్తిడి పెరిగింది. సాధారణ దర్శన టికెట్లతో పోటీ పడుతూ శ్రీవాణి టికెట్లు కూడా భక్తులకు అందుబాటులో లేకుండా పోయింది. కొద్ది రోజుల క్రితం ఆఫ్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆన్లైన్ విధానాన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ. తర్వాత శ్రీవాణి టికెట్ల కేటాయింపుల్లో 4-5 విడతల్లో టెక్నికల్ సమస్యలు బయటపడ్డాయి. దీంతో భక్తులు కూడా శ్రీవాణి టికెట్ల కోసం డబ్బులు చెల్లించడం, టైంకు బ్రేక్ దర్శనం టికెట్లు రాకపోవడం, మరోవైపు శ్రీవాణి టికెట్లు ప్రవేశపెట్టిన మొదటి దశలో కొన్నేళ్ల క్రితమే శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చిన అనేక మంది దాతలు అప్పట్లో దర్శనం టికెట్లు పొందకుండా ఇప్పుడు ఆ విరాళాలపై దర్శనం టికెట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆన్లైన్లో అందరికీ దర్శన టికెట్లు లభ్యం కావడం లేదు. పరిమితి సంఖ్య దాటిన తర్వాత ఆటోమేటిక్గా బ్రేక్ దర్శనం టికెట్ల కోటా పూర్తయిపోయినట్లుగా భక్తులకు సమాచారం ఇస్తున్నారు. శ్రీవాణి టికెట్ల జారీలో భక్తుల ఫిర్యాదులను, ఇబ్బందులపై ఫోకస్ చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. టెక్నికల్ విభాగంతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీవాణి టికెట్ల జారీలో సాంకేతిక ఇబ్బందులు రాకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేసి వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే శ్రీవాణి టికెట్ల కోసం ఏ రోజుకు ఆ రోజు ఆన్లైన్ విధానంలోనే ఒకేసారి ఒక్క వ్యక్తికి 10,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్లో వివరాలన్నీ పొందుపరచాలని సూచించారు. కనిష్టంగా ఒక్కరికి, గరిష్టంగా 4గురికి శ్రీవాణి టికెట్లు ఇచ్చేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారు.